ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 13వ అధ్యాయం 52వ వచనం. ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చి ఇంటికి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పాను. ఎవరైతే దేవుని రాజ్యం గురించి తెలుసుకొని, అంటే యేసుని తెలుసుకొని రక్షణ పొందుకున్నారో వాళ్ళు ఆయన శిష్యులు అవుతారు. ఒకసారి ఆయన శిష్యులైతే వాళ్ళు దేవుని రాజ్యంలో గృహస్థులు అవుతారు. అప్పుడు వేరే వాళ్ళకి దేవుని రాజ్యం గురించి సంగతులు చెప్పేటప్పుడు కొత్త నిబంధన మరియు పాత నిబంధన సంగతులు వివరించగలిగి ఉండాలి. ఆ రెండిటికి సంబంధం ఎలా ఏర్పడింది అని తెలియపరచగలగాలి. దేవుడు తన సొంత కుమారుణ్ణి అయిన యేసుని పంపి సమస్త మానవాళి కోసం పాప పరిహారంగా చేశారు అని తెలియచెప్పాలి. ఆమెన్.